టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్తో ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నారంటూ కొనకనమిట్ల సభ వేదికగా విరుచుకుపడ్డారు జగన్. చంద్రబాబు దారి అడ్డదారి, పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు 3 పార్టీలు కలిసి వస్తున్నాయంటూ తెలిపారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ పాతాళంలో ఉంటాయంటూ ధ్వజమెత్తారు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని, 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క స్కీమ్ కూడా తీసుకురాలేదంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అనంటే, చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అనంటే, ఆయన మార్కు రాజకీయం ఏమిటి అనంటే, చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం. ఈ చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసావా? తన మనిషి చంద్రబాబు, తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో నేరుగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించాడు. ఏమని ఫిర్యాదు చేయించాడో తెలుసా? అవ్వాతాతలకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న పేదవారికి, ఆ పేదవారి ఇంటికి పోకుండా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట, పెన్షన్లు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట, అలా వెళ్ళటం నేరమట. ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్కు తాను ఫిర్యాదు చేయించింది.